హలో సార్, నమస్కారం సార్. చెప్పండి, నీ శాలరీ ఎంత వస్తుంది మీకు? నా సాలరీ 15,000 వస్తుంది సార్. 15,000 వస్తుంది. యా, ఎస్ఐ డుమ్మ పిఎఫ్ కట్ గాను అన్ని కట్ అయ్యి వస్తాయి. ఆ, కానీ ఒక్క డుమ్మ కొట్టిన 600 కట్ అవుతాయి మాకు. ఒక్క డుమ్మా నెలకు 4 లీవులు ఇస్తారు. ఆ, ఇక పొద్దున 5 గంటలకు వస్తాం. ఉమ్, ఇక 2 గంటల దాకా ఇక్కడనే ఉంటాం. ఆ. ఇక్కడ నుండి పని చేస్తాం. ఇక దానికి మరి అంత పొద్దున వస్తుంటే కష్టం అయితే లేదా? మరి ఏం చేయాలి సార్, డ్యూటీంది సార్. డుమ్మాలు కొడితే తీసేస్తా అంటారు సార్లు. అట్లా మేము వచ్చేస్తాం అన్నట్టుగా 5 గంటలకు వచ్చేస్తాం. ఇక పిల్లలకు ఇంత వండి పెట్టుకొని మేము పెట్టుకొని 4 గంటలు లేచి వచ్చేస్తాం. 4 గంటలకు లేచి వాళ్ళకు వంట వేసి అన్ని వేసి ఇడికి వస్తావు నువ్వు పనికి? వస్తాం సార్, ఏం చేయాలి, డ్యూటీ ఉంది డ్యూటీ పోద్ది అన్నట్టుగా చేస్తాం. వస్తాం అన్నట్టు అట్లా చేస్తేనే కట్టుకుంటుంది. కిరాయిలు కట్టుకోవాలి, పిల్లల చదువులోకి వెళ్ళాలి. ఏం చేయాలి మరి? ఇక ఇట్లా మరి ఎప్పుడు కష్టం అనిపించదా? ఎన్నేళ్ళ నుంచి చేస్తున్నావు ఈ డ్యూటీ నువ్వు? బాగానే అయింది, 15 సంవత్సరాల దాకా అయింది కావచ్చు. ఇల్లేనే ఉన్నావు. మొదట నువ్వు ఎత్తుల జీతం ఎంత ఐడియా ఉందా, గుర్తుందా? ఫస్ట్ ఎంత ఉందంటే 700 దాకా ఉంది. 700 జీతం అప్పుడు నువ్వు ఫస్ట్ లో 700-800 జీతం కానీ చేసినాం. ఇప్పటిదాకా ఇక మాకు రాంగ 15,000 వస్తుంది. ఇక ఈఎస్ఐ పిఎఫ్ కట్ అయ్యి అన్ని కట్ అయ్యి 15,000 వస్తుంది. దీన్నే నమ్ముకున్నావు. ఇక దీన్ని నమ్ముకున్నాం. ఏం చేయం, బయటికి వెళ్తే బాగుండదు. ఇలా చేసినాం అన్నట్టుగా, ఇలా చేయడం అన్నట్టు చేస్తున్నాం అన్నట్టు అట్లా. చెప్పండి అమ్మా, ఎప్పుడు ఇబ్బంది అనిపించదా మరి? ఇప్పుడు మీరు ఈ డ్యూటీ చేస్తున్నప్పుడు ఎప్పుడు కూడా అవుతుంది, ఇబ్బంది అవుతుంది. డుమ్మా కొడితే ఇవాళ 600 పోతాయి కదా, రేపు ఎట్లా మళ్ళీ ఇంట్లోకి వెళ్ళడము. సొంతం ఇల్లు కాదా, కిరాయి కొంపలాయ. నెల వచ్చారకే 7,000 కట్టాలి ఇల్లు కిరాయి. ఇలా డుమ్మ కొట్టకుండా పోతే అని జ్వరం నొప్పి వచ్చినా వస్తూనే ఉంటాం, చేస్తూనే ఉంటాం. దానికి ఇక ఇబ్బంది ఏం లేదు. ఇక ఎప్పుడన్నా చేత కాకుంటే ఇక అంతకు ఎక్కువ కష్టం అయితే డుమ్మాలు కొట్టుకుంటాము. పైగా తక్కువ జీతం వస్తుంది. డుమ్మ చేయకుండా ఉంటేనే 15,000 చేతికి వస్తాయి. ఇక డుమ్మ చేస్తే పెద్ద మనిషి ఉండాలి అమ్మ. అంటే చెత్తను తీయాలన్నా, వేసిన గలీజ్ తీయాలన్నా, ఇదంతా రోడ్లు సాఫ్ చేయాలన్నా అలవాటు అయిపోయింది మాకు. అలవాటు అయిపోయి అంతకు పురుగులు పడ్డాయి, అంత చెత్త. 3 రోజులు మురుగ పెట్టి తీసుకొచ్చేస్తారు. ఇక చేతులకు బ్లౌజులు వేసుకొని తీస్తాం మేము. మాకు ఇసుక కొన్ని రోజులు అనిపించింది. అట్లా పని చేసినప్పుడు ఎప్పుడు కూడా ఏం బాధ అనిపించదా? అనిపించలేదు, అంటే అలవాటు అయిపోయింది. అంటే వచ్చిన కొత్తలా అట్లా అనిపించేది. ఇంకా తర్వాత చేస్తుంటే అలవాటు అయిపోయింది. ఇక నేను ఇట్లనే ఒకసారి జిహెచ్ఎంసీలతోటి గతంలో మాట్లాడినా, ఓ 2 నెలల కింద మాట్లాడితే, మాకు కనీసం విలువ కూడా లేదు సార్, మేము ఆయనతో చెత్త ఊడ్చి బాగా కష్టపడి ఓ చాయ్ షాప్ కాడు పోతే మాకు చాయ్ కూడా ఇయర్ దగ్గర కూడా రానియరు అన్నారు. ఆ మాట ఉన్నది. ఇప్పుడు సుతా అంటారు, చెయ్యరు, లెక్క చెయ్యరు. ఒక ఏదో అంటే మా కింద మీరు చేసేటోళ్ళు ఒక పనుల లెక్క చూస్తారు అంతే మమ్మల్ని. వాళ్ళు మా కోసం కష్టపడతారు. కరోనా అంతకన్నా మించిన కరోనా వచ్చిన సుతా భయపడకుండా వచ్చినాం డ్యూటీలకు. ఇట్లా గేట్లు దాటకుండా ఇండ్లలో కూర్చొని మేము కరోనా వచ్చిన టైంలో సుతా చేసినాం. ఆ రోజులు సుతా ఉన్నాయి. అప్పుడే భయపడలేదు. ఇప్పుడు ఈ పనికి ఏం బాధపడతాం మేము? భయపడే సవాలే లేదు. దాన్ని మనం చేస్తాను, మనం దాన్ని చేయదు. అది వంగితేనే కష్టము, వంగకుంటే కష్టం ఏమి ఉండదు గాడ. అంతే, భయపడలే. మరి కరెంట్ టైం ఏందనంటే మా కడుపు వెళ్ళాలని మేము, మాకు రోగం వస్తుందా, మా పిల్లలకు తలుగుతుందా, అంతా బాగుమంతుడే ఉన్నాడు. వస్తే వచ్చింది, లేదా లేదు. మాస్క్లు అయితే పెట్టుకొని చేస్తున్నామని ఆ దేవునికి మొక్కేది వచ్చేది చేసేది అంతే. చాలా ధైర్యం ఉండాలి అట్లా చేయాలన్నా కూడా. మరి కరోనా 100 కోట్లు సంపాదించుకున్న వాళ్ళు కూడా ధైర్యం లేదు. అవును మరి లేదు. మరి ఎందుకనంటే భయపడలేదు. అట్లా ఇట్లా గేట్ల లోపలికి రానియకపోయేది. కనీసం మంచి నీళ్ళు సుతా అడిగితే ఇవ్వకపోయేది అని అంటే ఇక మాకు అర్థం అయిపోయేది. అంటే మాట్లాడితే వస్తుందేమో కరోనా అన్నట్టుగా వాళ్ళు చూస్తారా అని అన్నప్పుడు వాళ్ళ దగ్గరికి మేము పోవడం అని వేస్ట్ అనిపించేది. ఇక మాకే ఏమన్నా షాప్ల ముందట ఏమైనా నీళ్ళు ఆడుకొని తాగి చెట్ల కింద కూర్చుండేది అంతే. ఎప్పుడైనా బాధపడ్డావా అమ్మ, అనవసరంగా ఈ డ్యూటీ ఎంచుకున్నా, ఇటువంటి ఫీల్డ్ లో ఉన్నా అని? బాధ అనిపించలేవనంటే, నేను మా ఆయనకు కొన్ని సంవత్సరాల దూరం ఉండి, నేను నా కొడుకు నా బిడ్డ బతికేది. ఇక ఒక్కదాన్ని చేస్తే ఇంట్లో వెళ్ళకపోయేది. చాలా ఏడ్చిన, బాధ అనిపించింది. కంపెనీలలో చేసుడు, ఒక 2-3 రోజులు ఊరికి పోతే తీసేసుడు, ఇళ్ళ నుంచి అలా పోడు, వాళ్ళ నుంచి ఇలా పోడు, చాలా బాధపడ్డా. మా అమ్మ చనిపోయింది, మా అమ్మ ప్లేస్లో నాకు వచ్చింది ఈ డ్యూటీ. మా అమ్మ ప్లేస్లో అమ్మ చనిపోయినాకనే డ్యూటీ వచ్చింది నాకు. ఇక ఇది సుతా ఇంకా పోగొట్టుకున్నాడు ఎందుకు? ఇక ఇళ్ళనే ఇంకా 60 ఏళ్ళు 70 ఏళ్ళ దాకా దిగిన దాకా ఇళ్ళనే చేసుకుందామని ఇళ్ళకి వచ్చేసిన. 6 సంవత్సరాలు అవుతుంది, 7 అవుతుంది, 7 సంవత్సరాలు, 7 ఏళ్ళు. ఇక వెళ్తుందని అంటే ఇక ఇప్పుడు ఇలా డ్యూటీకి రాకుంటే ఇలా 600 పోయినాయి కదా. అదే 15 రోజులు
ఒక నెల రోజులు ఖచ్చితంగా చేస్తే 15,000 వచ్చు కదా అని అంటే ఈఎంఐ కట్టుకోవాలి, ఫోన్ కొన్న ఈఎంఐ కట్టాలి, ఇల్లు కిరాయి కట్టుకోవాలి, మళ్ళీ నెల వచ్చిన దాకా మళ్ళీ నెల జీతం రాదు, నెల వచ్చిన దాకా మళ్ళీ గడుపుకోవాలి. ఇప్పుడు ఉపాసం ఉండో ఎట్నో అట్టకి వెళ్ళ తీసుకుంటాను ఇది తప్పదిగా. చిన్న అమ్మాయి అప్పుడు ఏమి కష్టం చేయకపోయేది, అబ్బాయి ఏడబోయినా చిన్న పిల్లగాడు, ఆయన 10th చదవలేదు అని అనేది ఒక్కదాన్ని కష్టపడి వెళ్ళదీసి ఇప్పుడు అబ్బాయి చేస్తుంది. అదే ఒక ఇప్పుడైతే పర్వాలేదు మంచిగా ఉన్నా కానీ జీతాలు పెంచట్లేరు. అదే వచ్చిందా కేసీఆర్ ఉన్నప్పుడన్నా కాసే అదే కైలక్ష్మాన్ అని అన్నాడు, ఇది వేసిండు, బస్ అన్ని ఆయన పొలము రైతు బంధు ఇవన్నీ వేసిండు. ఈ రేవంత్ రెడ్డి వచ్చిన కాంచి ఆడపిల్లలకు వేస్తానన్నాడు, ఇది వేస్తానన్నాడు, తులం బంగారం పెడతానన్నాడు, ఏది వేయలే. ఒక బస్సు ఫ్రీ తప్ప ఆయన చేసింది ఏం లాభం లేదు, అస్సలే లేదు. లేదు అస్సలు పెరగాలి. అయ్యే జీతం కేసీఆర్ అని పెంచిండు కానీ రేవంత్ రెడ్డి అసలు పెంచలేదు. అనవసరంగా ఆయన ఉండడం సుత. ఏ ఆడపిల్లలకి ఏం చేసిండు ఆయన ఎక్కి ఇంకో 1,000,000 మంది మహిళలను కోటీశ్వరులను చేస్తాడట మరి ఎవరు రేవంత్ రెడ్డి. వేస్ట్ అన్నమాట. ఇంకెన్నడు ఒక్కొక్కరు చూస్తుంటే యాక్సిడెంట్లు అయి చచ్చిపోయినాక దినాలకు చేస్తాడు ఆయన. కేసీఆర్ అని మెచ్చుకున్నారు, అన్న పని వేసిండు, రూపాయి అంటే వేసిండు కానీ ఇది వేస్ట్. ఆయన చేసింది ఏం లేదు, మేము తిన్నది ఏం లేదు. ఉన్నోనికే ఇస్తాండు డబుల్ బెడ్రూమ్లు, ఉన్నోనికే రైతు బంధు ఇస్తారు, డబుల్ బెడ్రూమ్లు సుధా కనీసం వేయలే సుధా. జీతాలు పెంచలేదు. లేదు లాస్ట్ నీకు ఎప్పుడు పెరిగిందమ్మా జీతం? 2020 అంటే కేసీఆర్ ఉన్నప్పుడు. కేసీఆర్ ఉన్నప్పుడు సార్. ఇప్పుడు మళ్ళా ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన కాంచెల్లి ఏం లేదు సార్, ఏం లేదు, ఏం పెంచలే. పెంచుతానని చెప్పిండా? పెంచుతాడు కానీ ఏం పెంచలేదు సార్, ఏం పెంచలేదు. మా ముచ్చట లేదు సార్, ఏది లేదు, మేము అన్న ముచ్చటే లేదు లేదు సార్. మాకు ఏం లేదు, మేము ఇదంతా కష్టపడుతున్నాం సార్. మేము పొద్దుగాల 5 గంటలకు వచ్చి ఇగో 2:30 పోతున్నాం సార్. మస్తు తిప్పల పడుతున్నాం సార్. మాకు ఏది చేయలేదు. గలీజు వాన పడ్డా వర్షాలు పడ్డా ఏది చలి అయినా ఏదైనా పురుగులు పడ్డా చెత్త అది ఇది ఎత్తుకుంటున్నాయినా మేము కష్టపడతాం కానీ మాకు ఏది లేదు సార్.